హలో అందరికీ జై భీమ్. గత 30 ఏళ్ల నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కలిసి ఉన్నప్పుడు గతంలో అంటే 30 సంవత్సరాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ అనే స్లోగన్ తోటి మందకృష్ణ మాదిగ అనే ఓ వ్యక్తి ఎంఆర్పిఎస్ సంస్థను స్థాపించి రిజర్వేషన్ అనేది వర్గీకరణ జరగాలి అనే ఒక నినాదంతో 30 ఏళ్ల పోరాటం ఫలితంగా 2024 అంటే ఇటీవల ఈ సంవత్సరం గత ఆగస్టు 1వ తారీఖున దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని వర్గీకరణ చేయొచ్చు జరగవచ్చు అనే అంశం మీద జరిగింది. సో ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పటి వరకు మాలామాదిగల మధ్య ఉన్నటువంటి ఐక్యతాభావం అనేది అన్యోన్యతాభావం అనేది ఒక రకంగా చెప్పాలంటే సోదరభావం అనేది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత బొగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీళ్ళిద్దరికి ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎవరికి వాళ్ళు మీటింగులు పెట్టుకుంటూ రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతూ ఉంది. ఎస్సీలకి మరీ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజకీయం ఒకవైపు నడుస్తూ ఉంటే ఎస్సీ వర్గీకరణ విషయం మాత్రం ఒకవైపు నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి బీజేపీ ఎంఆర్పిఎస్కు మద్దతుగా సుప్రీంకోర్టుని మేనేజ్ చేసి వర్గీకరణ అనేది చేశారు అనేది మాలల వాదన. లేదు, మాదిగలు అట్టడుగున అణగారిపోయి ఉన్నారు కనుక మాకు న్యాయం జరిగింది, అందుకే రిజర్వేషన్ పోరాటం అనేది ఫలించింది అంటూ మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇద్దరి మీద కూడా రాష్ట్రంలో ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ ఒకళ్ళపైన ఒకళ్ళు మీటింగులు పెట్టుకుంటూ సెటైర్లు వేసుకుంటూ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మీటింగులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ రాష్ట్రంలో కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది. సో అయితే ఇటీవల అంటే జస్ట్ 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో వివేక్ వెంకట స్వామి ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు అక్కడ అత్యధికంగా మాదిగలు ఉన్నప్పటికీ మాలలు చాలామంది తక్కువ ఉంటారు అక్కడ. అయినప్పటికీ మాదిగ మహాసభలను మాదిగ సింహ గర్జన సభలకు మించి మొన్న జరిగినటువంటి హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి ఆ జన సమూహం ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని కబళించేసింది. అంతేకాదు యావత్ భారతదేశాన్ని కూడా ఒక రకంగా ప్రధానమంత్రి అదే మీటింగులో మాదిగల సభలో ప్రధానమంత్రి వచ్చి మాట్లాడి వెళ్ళినటువంటి సందర్భంలో అదే మీటింగులో మరలా మాలలు అదే ప్లేస్లో పెట్టేసి చేస్తే మోడీ గారు కూడా తలెత్తి చూసినటువంటి పరిస్థితులు నిన్నైతే కనిపించినాయి తెలంగాణలో. మరి ఇది తెలంగాణలో మాలలకి ఐక్యత ఉంది, మాదిగలకు కూడా బలమైన ఐక్యత ఉంది. సో మాలలు కూడా మేమేం తక్కువ కాదు, మేము మరింతమంది ఉన్నాము, ఎక్కువగా మేము కూడా ఏమైనా చేయగలం అనేది మాలలు కూడా నిన్నటి రోజున నిరూపించుకున్నారు. ఆ సభని విజయవంతంగా పూర్తి చేశారు. ఆ సభతోటి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా వర్గీకరణ చేయటం కరెక్ట్ కాదేమో, వాళ్ళు ఇంతగా ఉప్పెనలాగా తరలి వచ్చారు, ఇది కరెక్ట్ కాదేమో, సుప్రీంకోర్టు మరోసారి దీన్ని రివ్యూ పిటిషన్ వాళ్ళు వేసిన పిటిషన్ పరిశీలించి రిజర్వేషన్ వర్గీకరణ చేయకపోవడం మంచిదేమో అనే స్థాయికి వాళ్ళు తీసుకెళ్లారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మాలల గర్జన జరగడానికి అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాలమాదిగల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాలలకు సంబంధించి నాయకత్వాలు విపరీతంగా ఉన్నాయి అనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసు. కానీ మాదిగల్లో మాత్రం ఒకే ఒక నాయకత్వం ఉంటుంది, దానివలన వాళ్ళు రిజర్వేషన్ సాధించారనేది దేశవ్యాప్తంగా కూడా అర్థమైపోయింది. సో ఇప్పుడు మాల గర్జన అంటూ ఇప్పటికీ ఒక 10 నుంచి 15 మీటింగ్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది. ఏది కూడా సక్సెస్ కాలేదు. పట్టుమని 10 మంది కూడా ఆ మీటింగ్కి వెళ్ళని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఎవరికి వాళ్ళు పార్టీల పరంగా, వర్గాల పరంగా, ఫ్రెండ్షిప్ పరంగా ఎవరికి వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటూ ఈ మాలల గర్జనలు అనేదాన్ని ఫెయిల్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఒకళ్ళు పెట్టినటువంటి మీటింగ్లు ఇంకోళ్ళు సపోర్ట్ చేయకుండా మొత్తం మీద ఐక్యత అనేది లేకుండా
అన్యూనతాభావం అనేది లేకుండా, జాతి సమైక్యత అనేది లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా మీటింగ్లు పెట్టుకుంటూ జరిగిపోతా ఉంది. సో దీన్ని ఉద్దేశించి రేపు డిసెంబర్ 26వ తారీఖున కొంత మీటింగ్లు అయితే ప్లాన్ చేస్తున్నారు. సరే, డేట్లు అంటే అది ఎట్లా జరుగుద్ది ఏందనేది ఇప్పుడు వరకు చాలా జరిగినాయి కాబట్టి దాని మీద హోప్స్ ఉన్నాయా అంటే చాలామందికి అయితే లేదు. సో మరి నిజమైనటువంటి మాలలకు సంబంధించి అందరూ ఐక్యంగా పోరాడటానికి, ఐక్యంగా కలవడానికి మాలల గర్జన ఎంతవరకు సహకరిస్తుంది, అది ఎవరు నిర్వహిస్తే ఎక్కువ మంది రాగలరు, ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ అనేది లేదు. ఎవరికి వాళ్ళు, ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడు ఆధ్వర్యంలో ఒకటి పెట్టుకుంటున్నారు, ఇంకొక నాయకుడు ఉంటే ఇంకో పార్టీకి సంబంధించి ఆ నాయకుడు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. సో దీనివల్ల మాలల్లో ఐక్యత లోపించింది అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ ఉన్నప్పటికీ ఐక్యత అనేది లేదు అంటంలో ఇది ఒక క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. మరి మాలల సింహ గర్జన, మాలల గర్జన, మాలల మహాసభలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి, అసలు జరుగుతాయా లేదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తాన్ని ఒక్క చోటుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మాలలు ఎందుకు చేయలేకపోతున్నారు, కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాలల ముందున్నటువంటి ఒక పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా ఫెయిల్యూర్గానే భావించవచ్చు. కానీ ఇప్పుడు జరగబోయేటువంటి మీటింగ్స్ని ఎంతవరకు ప్రభావితం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కదిలొచ్చే విధంగా చేస్తారనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.